రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై చర్చించబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి చంద్రబాబుతో చర్చించబోతున్నారు. ఇక గోదావరి, కృష్ణ జలాల వివాదాలపై చంద్రబాబుతో చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలో సాగు, నీటి వినియోగ సమస్యలు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలకు దారితీస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన నిర్వహించబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు గాను కేంద్రం చొరవ తీసుకుంది. సీఎంల సమన్వయంతో సమస్యకు స్థిర పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ముఖ్యంగా గతంలో ఆయా ప్రాజెక్టులపై జరిగిన రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో కేంద్ర హోంశాఖ, పర్యావరణ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు సంబంధించిన నిపుణులు పాల్గొంటారు. ఇక ఈ భేటీలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల జలాల పంపకాలపై క్లారిటీ తీసుకురావడం, జలాల వినియోగంపై సమన్వయం నెలకొల్పడం, వివాదాస్పద ప్రాజెక్ట్స్ పై అభ్యంతరాలను పరిష్కరించడం వంటి అంశాలు చర్చకొస్తాయి. కృష్ణా నదిపై కేటాయింపుల విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతోందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, గోదావరి నీటిని వినియోగించే పథకాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రం సహకారం కోరుతోంది. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, హంద్రినీవా, పోలవరం వంటి ప్రాజెక్ట్స్ పై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గోదావరి జలాల సాధనపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని, నిధులు విడుదల చేయాలని, కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ సమావేశం ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదానికి గట్టి పరిష్కార మార్గాలు కనిపించే అవకాశం ఉంది. కేంద్రం ఈ సమావేశాన్ని ఒక శాశ్వత తీరుకు దారితీసే చర్చలుగా మలచాలని భావిస్తోంది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి బోర్డు కార్యాలయాల పనితీరుపై రాష్ట్రాలు సూచనలు చర్చకొస్తాయని సమాచారం.